దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. యూట్యూబ్ ద్వారా మా సందేశాలను చూస్తున్నటువంటి పెద్దలైన వారందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నేను వందనాలు తెలియచేసుకుంటున్నాను. ఈరోజు యూట్యూబ్ ద్వారా నేను తెలియచేయదలుచుకున్న సందేశం ఏంటంటే, వేదాలకు బైబిల్కి గల సంబంధం ఏంటి? ఈ విషయాన్ని నేను మీకు 2 పాయింట్స్గా తెలియచేయాలనుకుంటున్నాను. మొదటి పాయింట్ ఏంటంటే, మన భారతదేశంలో కొంతకాలంగా మత సంబంధమైన విభేదాలు అత్యధికంగా పెరిగిపోయాయి. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే, కొంతమంది దేవుడిని తెలుసుకునే విధానంలో తమ సొంత ఇచ్ఛలకు పోయి తమ యొక్క అహాన్ని ఉపయోగిస్తూ తాత్వికంగా ఆలోచించలేక అజ్ఞానముతో సృష్టికర్తను తెలుసుకోలేకపోవడమే. మన ప్రామాణిక గ్రంథమైనటువంటి వేదాలలో సృష్టికర్త అయిన దేవుణ్ణి గూర్చి ఎంత స్పష్టంగా రాయబడి ఉందో ఋగ్వేదం 10వ మండలం 82వ సూక్తం 7వ మంత్రం నేను చదువుతున్నాను. సకల భువనములను సృష్టించిన సృష్టికర్తను మీరు ఎరుగరు. మీ బుద్ధికి ఆయనను తెలుసుకొని శక్తి లేదు. ఆయన జీవితం మీ జీవితం వంటిది కాదు. అజ్ఞానమను పొగమంచు కప్పిన జనులు మీరు, నానా కల్పనలు చేయుదురు. మీరు ఇహభోగములకే యత్నింతురు, తాత్వికముగా ఆలోచింపరు. ఇక్కడ ఋగ్వేదములో వ్రాయబడినటువంటి ఈ యొక్క మంత్రంలో సకల భువనములను సృష్టించిన సృష్టికర్తను మీరు ఎరుగరు అంటే, సృష్టికర్తను గూర్చి తెలుసుకోవడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు అని ఇక్కడ ఋషి చెప్తున్నారు. అయితే మన దేశంలో కొంతమంది ఆయనను తెలుసుకోలేకపోవడం మాత్రమే కాదు కానీ, అజ్ఞానమనే పొగమంచు కప్పబడి దేవుడిని దేవుడిలాగా ఆరాధించకుండా నానా కల్పనలు చేస్తున్నారు. ఇక్కడ నేను ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను. ఆయన జీవితం మీ జీవితం వంటిది కాదు. అజ్ఞానమను పొగమంచు కప్పిన జనులు మీరు, నానా కల్పనలు చేయుదురు అనుంది. నిజంగా దేవుడి జీవితం మన జీవితం వంటిది కాదు. మన జీవితం ఎలాంటిది? మనకి కుటుంబాలు, తగువులు, అప్పులు, బాధలు, ఆత్మహత్యలు ఇలాంటివన్నీ మన జీవితంలో ఉంటాయి. కానీ ఇవేవి కూడా దేవుడికి ఉండవు. మనిషికి ఉండేది ఏది కూడా దేవుడికి ఉండదు. ఆయన జీవితం మీ జీవితం వంటిది కాదు. మీరు నానా కల్పనలు చేస్తున్నారు. ఏంటి ఆ కల్పనలు? దేవుడికి మనం ఎలా పెళ్ళిళ్ళు చేసుకుంటాం, దేవుడికి అలా పెళ్ళిళ్ళు ఉంటాయని మనం కల్పనలు చేస్తున్నాం. మనకు అప్పులు ఉంటాయి, మనకెలా అప్పులు ఉంటాయి, అలాగే దేవుడికి అప్పులు ఉంటాయని మనం నానా కల్పనలు మీరు చేదురు. ఎందుకంటే మీరు అజ్ఞానమను పొగమంచు కప్పబడిన జనులు. మీరు ఇహభోగములకై యత్నింతురు, తాత్వికంగా మీరు ఏది ఆలోచించరని. నిజంగా దేవుడు ఆత్మస్వరూపుడు. ఆయనను నీవు తెలుసుకోవాలంటే ఆత్మ సంబంధంగానే తెలుసుకోవాలి, ఆత్మ సంబంధంగానే ఆలోచించాలి. కానీ మానవ సంబంధంగా నీవు దేవుణ్ణి తెలుసుకోలేవు. నా మతం గొప్ప, నా సిద్ధాంతం గొప్ప అని మతం పేరుతో మనం ఒకరినొకరు దూషించుకోవడం, హింసించుకోవడం అనేది మానవ సంబంధమైన అజ్ఞానమే అవుతుంది. కానీ అది దేవుడిని తెలుసుకునే ప్రయత్నం ఎప్పటికీ కూడా అవ్వదు. బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పబడి ఉంది. 1వ పేతురు 3వ అధ్యాయము 15వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. ఇక్కడ వ్రాయబడి ఉన్న మాట ఏంటంటే, నిజంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్న మాట, యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఒక నిరీక్షణ కలిగి ఏం జరుగుతుంది, మానవ జీవితానికి ఉన్న పరమార్థం ఏంటి అనేది అర్థమైన వారు మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని ఎవరైనా హేతువు, నీ నిరీక్షణ ఏంటయ్యా, నువ్వు నమ్ముకున్న దేవుడేంటి, నీ దేవుడు నీకేంటి ఆధారం అని ఎవరైనా అడిగితే నువ్వు జవాబు ఎలా చెప్పాలట? సాత్వికముతోనూ భయముతోనూ నిర్మలమైన మనస్సాక్షి కలిగి సమాధానం చెప్పాలి అని. అంతేకాని మతం పేరట గొడవలు,
అల్లర్లు, ఒకరినొకరు దూషించుకోవడం, ఒకరినొకరు తిట్టుకోవడం, ఇవి సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోవడానికి పనికిరావు. ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 9వ మంత్రంలో ఏమని వ్రాయబడి ఉందంటే, దేవుడు భూజనులకందరికీ తండ్రి అని వ్రాయబడి ఉంది. ఇదే బైబిల్ గ్రంథంలోకి వస్తే ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వాక్యంలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఉంది. అన్ని గ్రంథాలలో ఉన్న సారం ఒక్కటే, అది నీకు అర్థమవ్వాలంతే. దేవుడు ఎప్పుడు కూడా ఒక మతానికి దేవుడు కాదు, దేవుడు అందరికీ దేవుడే. అయితే ఆ దేవుడు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలో కొందరు సాత్విక స్వభావము, ఆత్మ సంబంధమైన ఆలోచన జ్ఞానము లేక అజ్ఞానంతో మత సంబంధమైనటువంటి కలహాలను ప్రోత్సహిస్తున్నారు తప్ప దేవుడు అందరికీ దేవుడే. ఆయన ఒక మతానికి, ఒక జాతికి సంబంధించిన ఆయన మాత్రం కాదు. అందరము ఒకే దేవుని పిల్లలమని అన్ని మత గ్రంథాలు కూడా చెప్తున్నాయి. మతం మనిషికి సంబంధించింది కానీ దేవుడికి సంబంధించింది కాదు. కాబట్టి మనందరం కూడా ఐకమత్యంతో మన ప్రామాణికమైనటువంటి గ్రంథాలను దగ్గర పెట్టుకొని సాత్వికముతో, నిర్మలమైన మనస్సాక్షితో ఒకరికి ఒకరం ఆ దేవుడిని కనుక వెతికితే ఖచ్చితంగా ఆయన ఎవరో మనకి తెలిసిపోతుంది. కానీ ఒక్కటి మాత్రం సత్యం, దేవుడు అనే పేరుతోటి మత సంబంధమైన కలహాలను రేపేవాడిని వేదాలైనా బైబిల్ అయినా అజ్ఞాని అనే చెప్తున్నాయి. ఎప్పుడు కూడా మనం ఎవరితో కూడా బలవంతంగా ఏ భక్తి చేయించలేము, బలవంతంగా ఎవరితో కూడా ఏ భక్తి ఆపించలేం. మనం గనక మత సంబంధమైన కలహాలను రేపుకుంటూ కనుక వెళ్తే నిజంగా అజ్ఞానులమే అవుతాం. రెండవదిగా, మన దేశంలో చాలామందిలో ఉన్న ఒక ప్రశ్న ఏంటంటే, వేదాలకు బైబిల్కి గల సంబంధం ఏంటి? ఈ ప్రశ్న కొంతమంది క్రైస్తవులలోనూ ఉంది, హిందూ సోదరుల్లో కూడా ఉంది. క్రైస్తవులైన వారు వేదాలను మనం ఎందుకు చదవాలి అని, హిందువులైన వారు బైబిల్ మనం ఎందుకు చదవాలి అని వాపోతున్నారు. అయితే ఈరోజు మీకు దీని గూర్చి ఒక పూర్తి వివరణ ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. శ్రీమద్ భాగవతం 11:8లో ఒక మాట చెప్పబడి ఉంది. తేనెటీగ రకరకాలైన పువ్వుల నుండి మకరందమును స్వీకరించినట్లు జ్ఞానవంతుడు పలు రకాల మతలేఖనముల సారమును అంగీకరించి అన్ని మతాలలో నుంచి మంచిని చూస్తాడట. అన్ని మత లేఖనాలలో సృష్టికర్తను గూర్చిన జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అది జ్ఞానవంతుడి లక్షణం. అది అంగీకరించే మనస్సు మనకి ఉండాలని ఈ యొక్క శ్రీమద్భాగవతంలో ఉన్న దీని యొక్క భావం. అంతేగాని గ్రంథాలలో ఉన్న తప్పులను ఎత్తిపెట్టి మాట్లాడుకోవడం ఎప్పుడు కూడా జ్ఞానవంతుడి యొక్క లక్షణం కాదండి. తేనెటీగ ఏ రకంగా అయితే రకరకాల పువ్వుల నుండి మకరందాన్ని స్వీకరిస్తుంది, ఎలా స్వీకరిస్తుందో జ్ఞానవంతుడు కూడా పలు రకాల మతలేఖనముల సారములను అంగీకరించి అన్ని మతాలలోనున్న మంచిని చూస్తాడు. బైబిల్ గ్రంథంలో దీనిని గూర్చి ఒక మాట వ్రాయబడి ఉంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 19వ వచనం, మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియచేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియచేసిన వాడను నేనే. ఇక్కడ వ్రాయబడి ఉన్న మాట మీకు చెప్తున్నాను. దేవుడు ఏం చెప్తున్నారంటే పరిశుద్ధ గ్రంథంలో, మీ ప్రమాణ వాక్యములను నా సన్నిధిని తెలియచేయండి. పూర్వకాలం మొదలుకొని దేవుడు అందరికీ తన ప్రత్యక్షతలను అనుగ్రహిస్తూనే వస్తున్నారు. దేవుడు బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది ఏంటంటే, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ నున్నవాడను అని చెప్తుంది. అంటే ఆది నుండి కూడా నేను ఎక్కడ కూడా రహస్యంగా నేను ఎక్కడో యెరూషలేములో యూదుల మధ్యలో నేను మాట్లాడలేదు. రండి, మీరు ఏది మీ ప్రామాణికమైనటువంటి గ్రంథాలు అంటున్నారో అవి పట్టుకొని రండి. అందులో నేను మాట్లాడిన మాటలు
ఉన్నాయి అంటున్నారు. మీ ప్రమాణ వాక్యములు నా యొద్దకు తీసుకుని వచ్చి జనులు కూడుకొని ఆలోచన గనక చేసి, ఏమి వ్రాయబడి ఉంది ఇక్కడ మనం చదివినట్లుగా, శ్రీమద్భాగవతంలో చదివినట్లుగా, జ్ఞానవంతుడు పలు రకాల మతలేఖనముల సారములను అంగీకరించినట్లుగా మీ ప్రమాణ వాక్యముల్లో ఉన్నటువంటి వాటిని, ఆ సారాన్ని మీరు నా సన్నిధిలోనికి తీసుకొని వచ్చి మీరు ఆలోచన చేస్తే, పూర్వకాలము నుండి మీతో మాట్లాడుతూ వస్తున్న ఆ దేవుడెవరో మీకు తెలిసిపోతుంది. ఆ దేవుడెవరో మనకి తెలుసుకోవాలి అంటే మనం అన్ని మత గ్రంథాలలో ఉన్న సృష్టికర్తను గూర్చినటువంటి సారాన్ని, ఆ మంచిని మనం అంగీకరించాలండి. వేదాలలో ఉన్నటువంటి కొంతమంది ఋషులు తమ యొక్క తపోజ్ఞానంతో సృష్టికర్త యొక్క దర్శనాలను చూశారు, సృష్టికర్త యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకున్నారు. ఆ దేవునికి వారి ప్రార్థనలు చేశారు, కానీ వారికి ఆ దేవుడు ఎవరో తెలియబడలేదు. సృష్టికర్తను గూర్చి, సృష్టిని గూర్చి వీరికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అవి మనం వేదాల్లో చూడొచ్చు. అయితే వీటన్నిటికీ సమాధానం మనకి బైబిల్ గ్రంథంలో మాత్రమే దొరుకుతుంది. అందుకే వేదాలకి బైబిల్కి గల సంబంధం ఏంటి అనేదే నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. శ్రీమద్భాగవతంలో చెప్పినట్లుగా ఇప్పుడు వాళ్ళకి ఏ రీతిగా సందేహం ఉంది అన్నది వేదాలలో ఎలా ఉందో అదే బైబిల్ గ్రంథంలో ఉన్న దానిని నేను మీకు చూపిస్తున్నాను. కానీ దీనిని అంగీకరించే మనస్సు మీకు మొదటిగా ఉండాలి. మొదటిది ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 8వ మంత్రాన్ని నేను చదువుతున్నాను. విశ్వమును జలరాశులు ఆవరించి ఉన్నప్పుడు, సృష్టికి మూలమైన శక్తి ఆ జలములపై ఆవహించి ఉన్నప్పుడు, ఏ దేవుడు తన బలాధిక్యము చేత ఆ జలరాశులను తొలగించాడో ఆయనే యజ్ఞమునకు జన్మనిచ్చారు. ఆయనే దేవతలందరిలో సర్వోన్నతమైన దేవుడు. ఆయనను తప్ప ఇంకే దేవుడిని మేము హవ్యాలతో సేవిస్తాము అనంది. ఇక్కడ ఎంత చక్కగా ఈ యొక్క మంత్రం రాయబడి ఉందంటే, ఇక్కడున్న ఈ శ్లోకంలో సృష్టికి మూలమైన శక్తి ఆ జలములపైన ఆవహించి ఉన్నప్పుడు, ఏ దేవుడు తన బలాధిక్యం చేత ఆ జలరాశులను తొలగించాడో, నిజంగా దీనికి అంటే ఏ దేవుడు తన బలాధిక్యం చేత ఆ జలరాశులను తొలగించారో నీకు తెలియాలి అంటే దీనికి సమాధానం నీకు బైబిల్ గ్రంథంలోనే దొరుకుతుంది. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 7 వరకు నేను చదువుతున్నాను. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. మరియు దేవుడు జలముల మధ్యనొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరుచునుగాకని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. చూడండి ఎంత స్పష్టంగా ఋగ్వేదం 10వ మండలం 121వ సూక్తం 8వ మంత్రంలో వ్రాయబడిన దానికి స్పష్టమైన జవాబు బైబిల్ గ్రంథంలో ఆదికాండం 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలలో దానికి సమాధానం ఎంత స్పష్టంగా ఉందో. సృష్టికి మూలమైన శక్తి ఆ జలములపైన ఆవహించి ఉన్నప్పుడు ఏ దేవుడు తన బలాధిక్యం చేత ఆ జలరాశులను తొలగించాడంటే, జలరాశులు ఆవరించి ఉన్నప్పుడు సృష్టికి మూలమైన శక్తి ఆదియందు దేవుడు భూమ్యాకాశమును సృజించిన దేవుడు ఏం చేశారంటే, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఆ జలములపైన అల్లాడుతూ ఉందట. అదే సృష్టికి మూలమైన శక్తి జలములపైన ఆవహించి ఉన్నప్పుడు. అయితే ఏ దేవుడు తన బలాధిక్యం చేత ఆ జలరాశులను తొలగించాడని అడుగుతుంటే దీనికి సమాధానం దేవుని యొక్క గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పారు, జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను
ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక్కడ ఋషి ఏమడుగుతున్నారు? ఏ దేవుడు ఈ జలాలని వేరు చేశారు అని అడుగుతున్నారు. ఏ దేవుడు వేరు చేశారని సత్యాన్ని బైబిల్ గ్రంథమే చెప్తుంది. ఏమని చెప్తుందంటే, దేవుడట ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరు పరపగా ఆ ప్రకారం మాయను అని చెప్పబడుతుంది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఆ దేవుడినే ఋషులు మేము సేవిస్తాము అని చెప్తున్నారు. శ్రీమద్భాగవతంలో 11:8 చెప్పబడినట్లుగా జ్ఞానవంతుడు పలు మత లేఖనాల సారమును గ్రహించినట్లుగా మత లేఖనాలను సారమును అంగీకరించే మనస్సు గనుక మనకుంటే మనలో విభేదాలే ఉండవండి. ఆ సృష్టికర్తను మనం తెలుసుకోగలము. ఇక్కడ ఇంకా వేదాలలో అనేక ప్రశ్నలు ఋషులకు ఉన్నాయి. ఏమున్నాయంటే, సృష్టికర్త ఎవరు అని, ఈ సృష్టిని ఎవరు ఎలా చేశారని. ఒక సృష్టికర్త కనబడుతున్నారు, ఒక ఆయన కనబడుతున్నారు, ఆయన పక్కన మరొక ఆయన కనబడుతున్నారు, ఈయనలాగే మరొక ఆయన ఉన్నారు, కానీ ఈయనే సృష్టి అంతటినీ చేశారు. ఈయన ఎవరు అని అడుగుతున్నారు. మనకి మోక్ష మార్గం ఎవరు చూపించగలరు అని అడుగుతున్నారు. మనలను పాపాల నుండి విడిపించగల ఆ దేవుడు ఎవరు అని అడుగుతున్నారు. సత్య మార్గం మనకి ఎవరు చూపించగలరు అని అడుగుతున్నారు. ఈ శరీర నిర్మాణాన్ని దేవుడు ఎలా చేశారు అని అడుగుతున్నారు. ఇలా అనేకమైన ప్రశ్నలు మనం వేదాలలో చూడవచ్చు. అయితే వీటికి సమాధానం మనకి బైబిల్ గ్రంథంలోనే తెలుసుకోగలమండి. శ్రీమద్భాగవతంలో 11:8 చెప్పబడినట్లుగా మత లేఖనముల సారాన్ని అంగీకరించే మనసు గనక మనకు ఉంటే ఖచ్చితంగా ఈ ప్రశ్నలన్నిటికీ జవాబులు బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి. ఆ జవాబులు గనక మనం చూసి అంగీకరిస్తే సృష్టికర్త అయిన దేవుడు ఎవరో మనకు తెలిసిపోద్ది. కొంతమంది అంటారు, నేను చాలాసార్లు వేదాలు చదివానని, నేను చాలాసార్లు గ్రంథాలు చదివాను, నేను చాలాసార్లు శాస్త్రాలు చదివాను, నాకంతా తెలుసు అంటారు. నాకంతా తెలుసు అనే అజ్ఞానంతో సృష్టికర్తను గూర్చిన జ్ఞానాన్ని, ఆ దేవుని యొక్క, అంటే ఇక్కడ ఋషి చెప్తున్నారు, ఆ దేవుని యొక్క ఔన్నత్యాన్ని వాళ్ళు చూడాలనుకున్నారట. అయితే ఇక్కడ దేవుని ఉద్దేశాలను తెలుసుకోవడం అంటే దేవుని యొక్క ఔన్నత్యాన్ని మనం తెలుసుకోవాలి. మత విభేదాలను కలిగిస్తూ వారికి ఉన్న పాండిత్యాన్ని, జ్ఞానాన్ని వారి అహంతో కూడిన మాటలలోనూ క్రియలలోనూ చూపిస్తూ ఉంటారు. కానీ ఇలాంటి వారిని గూర్చి వేదం చెప్తున్న మాట, ఉపనిషత్తు ఒక మాట చెప్తుందండి. ముక్తికోపనిషత్తు 2:14, 4 వేదములను సమస్త శాస్త్రములను పలుమార్లు చదివినను సృష్టికర్తను గూర్చిన అనుభవము లేని ఎడల గరిటె పాకము యొక్క రుచి ఎరుగజాలునట్లు మనుజుడు సృష్టికర్తను గూర్చిన జ్ఞానమును పొందలేడు. 4 వేదములు, సమస్త శాస్త్రములు నువ్వు పలుమార్లు చదువుతున్నా, ఎన్నిసార్లు నువ్వు తిరగేసినా సృష్టికర్తను గూర్చినటువంటి జ్ఞానం, సృష్టికర్తను గూర్చిన అనుభవం, సృష్టికర్తను గూర్చినటువంటి ఔన్నత్యం గనుక నువ్వు తెలుసుకోలేకపోతే గరిటెని పాకములో తిప్పుతూ ఉంటుంటే గరిటెకి ఏం తెలుస్తుందండి? పాకం యొక్క రుచి ఏమీ తెలియదు. గరిటె తిరుగుతుంది అంతే తప్ప ఆ గరిటెకి ఆ రుచి ఏమీ తెలీదు. అలాగే మనుష్యుడు కూడా ఎన్నిసార్లు మత గ్రంథాలు, శాస్త్రాలు, ఎన్నిసార్లు వేదాలు పలుమార్లు చదువుతూ ఉన్నా కూడా నీకు సృష్టికర్త అయిన దేవుడు ఎవరో అందులో వ్రాయబడి ఉంది ఆ సత్యం కనుక నీకు అర్థం అవ్వకపోతే నువ్వు ఏ రకంగా కూడా సృష్టికర్తను తెలుసుకోలేవు. ఆ మనుజుడట సృష్టికర్తను గూర్చిన జ్ఞానాన్ని పొందలేడట. వేదాలు నిజంగా కనబడడానికి వాస్తవమే చెప్తున్నాయి. అవి చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే యేసు ప్రభువే దేవుడు అని చెప్తున్నాయి. వేదాలలో ఉన్న దేవుడే బైబిల్లో ఉన్న దేవుడు అన్న సంగతి తెలియడం లేదు. అందుకే వేదాలకి బైబిల్కి ఉన్న సంబంధాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను.
మనం ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి ఈ 2 పాయింట్స్లో చూసుకుంటే 4 వేదములు, సమస్త శాస్త్రములు ఎన్ని మార్లు నువ్వు చదువుతున్నా సృష్టికర్త ఎవరో నీకు తెలియచేయబడాలి. చదువుతున్నప్పుడే ఆయన ఎవరు అనేది నీకు పూర్తిగా అర్థం అవ్వాలి. అలా గనక అర్థమయ్యి ఆయన యొక్క ఔన్నత్యాన్ని గనక మనం తెలుసుకొని దానిని మన ప్రవర్తనలోను, మన మాటలలోను, మన బుద్ధిలోను, మన జ్ఞానంలోను, మన తత్వంలోను ఇతరులకు గనక మనం చూపించగలిగితే ఆత్మ జ్ఞానాన్ని మనం పొందుకున్న వారమే అవుతాం. దీనితోటి మనము మోక్ష ప్రాప్తిని కూడా పొందుకోగలుగుతాం. అందుకే నీ మతం గొప్ప, నా మతం గొప్ప, నీ గ్రంథం గొప్ప, నా గ్రంథం గొప్ప అన్న విభేదాలు జ్ఞానవంతుని యొక్క లక్షణం కాదు. అన్ని మత గ్రంథాలలో ఉన్న సారాన్ని మనం అంగీకరించి ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి గూర్చి తెలుసుకోవడమే మానవ జీవితం యొక్క పరమార్థం. దేవుడు వినుచున్న మీకు మీ హృదయాలను తెరిచి ఆయనను గూర్చిన సత్యాన్ని, ఆ గ్రహింపుని మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.